యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నువ్వే కనుక శంకర్ నారాయణ కూతురివే అయితే నీ ఒంట్లో ప్రవహించేది ఆయన రక్తమే అయితే నీ బాబు ఫోటో మీద నా కాలు తీవే చూస్తాను. నువ్వింత మాట అన్నాక కూడా నేను ఆగితే నేను శంకర్ నారాయణ కూతుర్నే అవ్వను. అమ్మ దుర్మార్గుల్లారా, నా కోడలు నిరికించటానికి మా అన్నయ్య ఫోటో అడ్డు పెట్టుకుని లతను రెచ్చగొడుతున్నారన్నమాట. అమ్మా లత, వాణ్ణేం చేయొద్దమ్మా, వదిలేయమ్మా. లేదత్తయ్య, మా నాన్నగారి ఫోటోని కాల్తో తంతున్నా చూస్తూ కూర్చుంటే నేను శంకర్ నారాయణ కూతుర్నే కాదు. ఏం చేస్తావో చేసుకోవే. వర్మ వదులు వర్మ. ఏ వర్మ వర్మ లత వర్మ లత వర్మ ఆగు వర్మ. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. థ్యాంక్ యూ లత. ఇంకా ఫోటోతో మాకు పని లేదులే, తీసుకెళ్ళి లోపల పెట్టుకో. అయ్య బాబోయ్, అలా చూడకే, భయం వేస్తుంది. నేను చెడ్డదానని సాక్ష్యం చూపించడం కోసం ఇంత నీచమైన పని చేయక్కర్లేదు వర్మ. ఛీ! ఒరే, దారుణంరా, మహాదారుణంరా. పగతో ప్రతీకారాలతో మీరిద్దరూ మనుషులన్న విషయమే మర్చిపోతున్నారా? నోర్మోయ్, మేం విడాకులిస్తామన్నప్పుడే మర్యాదగా సంతకం పెట్టుంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు కదా. ఈ బుద్ధి నీ కోడలతో చెప్పుకో. ఛీ! మీరు మారరు, బాగుపడరు. రే వర్మ, మనం అనుకున్నట్టు ఒక సాక్ష్యం సంపాదించాన్రా. ఇది మొదలు మాత్రమే నాన్న, ఇలాంటివెన్నో చేయాలి. 5-6 సాక్ష్యాలుంటే గాని విడాకులు రావు. అదెంత పనిలేరా, త్వరగానే టార్గెట్ ఫినిష్ చేద్దాం. నీ సంగతి తెలుసు కూడా. నీ కళ్ళబొల్లి మాటలు నమ్మి నిన్ను ఇంట్లోకి రానిచ్చాను చూడు, అది నేను చేసిన తప్పు. కాంతమత్త, నాకు ఇళ్ళకి ఎలాంటి సంబంధము లేదు. ఏం మాట్లాడద్దు. చిట్టి, నా మొబైల్ ఎక్కడ పెట్టావు? చిట్టి చిట్టి, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఇంకా ఏం కావాలి బావా? కాంతమత్త తన తప్పుని తెలుసుకొని మనం కోరుకున్నట్టుగా మారిపోయినా ఎప్పట్లాగా అందరం కలిసిపోలేకపోతున్నందుకు కాస్త బాధగా ఉంది బావా. దీనంతటికీ కారణం ఆ పోతురాజు చింతామణి చిట్టమ్మ. అవును బావా, ఆ దరిద్రం వదిలిపోతే తప్ప కాంతమత్తని మనం కలవలేము. ఓహో, ఎమ్మెల్యే గారు వస్తున్నారని ఇంటి బయట ఏర్పాట్లు చేసావా?
బా అవును, ఇంతకీ నీలంబర్ వదిన ఎక్కడా? ఇక్కడ నమస్కారం. నా కాకినాడ ప్రజలారా, నీలాంబరి అనబడే నేను ప్రజలందర్నీ కన్న బిడ్డల్లా చూసుకుంటానని, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతానని, నన్ను నమ్ముకున్న ప్రజలకు నా తుది శ్వాస ఉన్నంత వరకు సేవ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. వదినా, నీకప్పుడే రాజకీయ నాయకురాలి లక్షణాలు వచ్చేసాయి. మరి ఎవరి కూతుర్ని? కార్పొరేట్ కాంతమ్మ గారి కూతుర్ని. ఆ మాత్రం టాలెంట్ మాకు ఉండదా ఏంటి? బెబ్బే. కాకపోతే చిన్న డౌట్ చిట్టమ్మా. ఏటిది? నేను కూడా రాజకీయాల్లోకి వస్తున్న విషయం మా అమ్మకి తెలిసి ఆవిడికి ప్రత్యర్థిగా నిలబడ్డానని బాధపడుతుందేమో. కానీ తప్పదక్క. చూస్తూ చూస్తూ ఎందుకు పనికిరాని ఆ చింతామణిని ఎమ్మెల్యే చేసే కంటే చదువు, సంస్కారం, మంచి మానవత్వం ఉన్న నీలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అవడం కరెక్ట్. అవునదినా, ఇక నువ్వు ఎమ్మెల్యేగా గెలవడం కంటే దాన్ని ఓడించడమే మనకి ముఖ్యం. లేదంటే పొరపాటున అది ఎమ్మెల్యే అయ్యిందే అనుకో, ఆ తర్వాత కాంతమత్తని కూడా తన చెప్పు చేతల్లోకి తీసుకుంటుంది, మనందరికీ సుక్కలు చూపిస్తుంది. అవును చిట్టమ్మా, మా అమ్మని ఎక్కడ నమ్మించి మాయ చేస్తుందోనన్న భయంతోనే నేను కూడా ఎమ్మెల్యేగా నిలబడ్డానికి ఒప్పుకున్నాను. నీలాంబరి గారికి, 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 నీలాంబరి గారికి. దున్నపోతు గుర్తుకే మన ఓటు, దున్నపోతు గుర్తుకే మన ఓటు, దున్నపోతు గుర్తుకే మన ఓటు, దున్నపోతు గుర్తుకే మన ఓటు, దున్నపోతు గుర్తుకే మన ఓటు. తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రవిచంద్ర? తప్పేముంది సార్, మేము అడగగానే మరో మాట మాట్లాడకుండా మా అక్కకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు చూడండి. దానికి ఎంత చేసినా తక్కువేనండి. నాదే ఉందయ్యా. చిట్టమ్మ లాంటి మంచి మనిషి, ప్రజలకి కావలసిన మనిషి అడిగితే నేనేంటి, ఏ పార్టీ అయినా సరే ఓకే అనాల్సిందే. ఎందుకంటే చిట్టమ్మ ఒక్కసారి చెయ్యి ఊపితే చాలు, లక్షల ఓట్లు రాలుతాయి, లక్షల ఓట్లు. అంతా మీ అభిమానం సార్. సరే అమ్మా, చెప్పాల్సిన 4 ముక్కలు చెప్పేస్తాను. ఆ తర్వాత పార్టీ కార్యక్రమం మొదలు పెట్టుకోవచ్చు. అందరూ కూర్చోండి అయ్యా, కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి అమ్మా, కూర్చోండి, కూర్చోండి, కూర్చోండమ్మా. నా కాకినాడ ప్రజలారా, రానున్న ఉప ఎన్నికల్లో మన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి కాంతమ్మ గారిని నిలబెడదాం అనుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల ఆవిడ మన పార్టీ నుంచి ప్రత్యర్థి పార్టీ అయిన కోడిపుంజు పార్టీలోకి వెళ్ళిపోయారు. కాబట్టి మన పార్టీ తరఫున శ్రీమతి నీలాంబరి గారిని మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం. చిట్టమ్మ, పార్టీ నుంచి ఎన్నుకోబడ్డ కొత్త ఎమ్మెల్యే గురించి 4 ముక్కలు మాట్లాడవలసిందిగా మన వాళ్ళందరూ కోరుకుంటున్నారు. అలాగే సార్. అక్క, చెల్లి, పిన్ని, అత్త, మీ అందరికీ చెప్పేదేంటంటే, శ్రీమతి నీలాంబరి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే మన నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యల్ని తొందరలోనే తీర్చేస్తుందని, రోడ్లు లేని కాలనీలో రోడ్లు వేస్తుందని,
కరెంటు లేని వీధుల్లో కరెంట్ ఎట్టిస్తుందని ఒకటేంటి అది ఇది అని కాకుండా మీకు కావలసిన అన్ని పనులు ప్రభుత్వంతో పోరాడైనా సరే పూర్తయ్యేలా చేస్తుందని నేను మాటిస్తున్నాను. నా మాట మీద ఏమాత్రం నమ్మకమున్నా మా వదినకి ఓటేసి రాబోయే ఎన్నికల్లో అధిక మెజారిటీతో ఘన విజయం చేకూర్చమని పేరు పేరున కోరుకుంటున్నాను. అమ్మా నీలాంబరి, మన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నువ్వు కూడా 2 ముక్కలు మన పార్టీ తరఫున చెప్పు. ఇదిగోతున్నా. గుడ్, చెప్పమ్మా. అందరికీ నమస్కారం. నేను ఎక్కువసేపు మాట్లాడను, 2 ముక్కలు మాట్లాడతాను. నా కోటేసి చూడండి, ఆ తర్వాత మీ అభివృద్ధి చూడండి. మనం మాటల పార్టీ కాదు, చేతల పార్టీ అని నిరూపిస్తాను. వినబట్టలేదు, కొట్టండి. చిట్టమా, సరే మరి రేపటి నుంచి ప్రచారం మొదలు పెడతారా? అలాగే ఎమ్మెల్యే గారు, ఊరంతా మోగించేద్దాము. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి నీలాంబరి గారికి దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే. ఎమ్మెల్యే అభ్యర్థి నీలాంబరి గారికి దున్నపోతు గుర్తుకే. శ్రీమతి చింతామణి గారికి కోడిపుంజు గుర్తుకి, కోడిపుంజు గుర్తుకి, చింతామణికి, చింతామణికి. దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే. చింతామణికే మీ ఓటు, చింతామణికే మీ ఓటు, చింతామణికే మీ ఓటు. ఎమ్మెల్యే నీనా కాంతమ్మా? నువ్వేనమ్మా. కానీ చూసావా, అదేదో ఎమ్మెల్యే అయినట్టు, నేనేదో దాని అసిస్టెంట్ అయినట్టు నేను కింద నడుస్తుంటే ఆవిడ గారు మాత్రం స్టైల్గా కార్లో తిరుగుతుంది. ఓసి పిచ్చి మొహమా, నువ్వు ఎమ్మెల్యే అయిపోయి అసెంబ్లీలో అధ్యక్ష అనడం కావాలా లేదా ఈ కార్ ఎక్కడం కావాలా? ఎమ్మెల్యే అవ్వడమే కావాలి నాన్న. మరైతే నోరు మూసుకొని నీ పని చూసుకో. ఎందుకంటే నిన్ను ఎమ్మెల్యే చేసేదే ఈ పిచ్చి మొహందే. అదే నిజమే నాన్నోయ్. కోడిపుంజు పార్టీకే మన ఓటు, కోడిపుంజు పార్టీకే మన ఓటు. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి నీలాంబరి గారికి దున్నపోతు గుర్తుకే. చిట్టమ్మా, ఈ ఎన్నికల్లో నేను గెలుస్తానంటావా? గెలిచి తీరుతావుతునా? ఎందుకంటే నీ మంచితనమో మానవత్వమో మన కాకినాడ ప్రజలందరికీ తెలుసు. అందుకే ఆ దరిద్రపు గుట్టు చింతామణిని ఒగ్గేసి నీ కోటి తరుదునా? ఏమో, నా పక్కన నువ్వున్నావన్న ధైర్యంతో ఒప్పుకున్నాను. గెలిచినా ఓడినా నీదే భారం. నాకు ఒగ్గే అదినా, నేను చూసుకుంటాను కదా. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి నీలాంబరి గారికి దున్నపోతు గుర్తుకే, కోడిపుంజు పార్టీకే, చింతామణికే, చింతామణికే. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి నీలాంబరి గారికి దున్నపోతు గుర్తుకే, చింతామణికే, కోడిపుంజు పార్టీకే, దున్నపోతు గుర్తుకే. కోడిపుంజు పార్టీకే. ఏం కాదు. ఎమ్మెల్యే అభ్యర్థి నీలాంబరి గారికి కోడిపుంజు పార్టీకే, కోడిపుంజు పార్టీకే, దున్నపోతు గుర్తుకే, కోడిపుంజు పార్టీకే, కోడిపుంజు పార్టీకే, దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, కోడిపుంజు పార్టీకే, కోడిపుంజు పార్టీకే, కోడిపుంజు పార్టీకే, గుర్తుకే, కోడిపుంజు పార్టీకే, కోడిపుంజు పార్టీకే, దున్నపోతు గుర్తుకే, కోడిపుంజు పార్టీకే, కోడిపుంజు పార్టీకే, దున్నపోతు గుర్తుకే, కోడిపుంజు పార్టీకే, దున్నపోతు గుర్తుకే, కోడిపుంజు పార్టీకే, దున్నపోతు గుర్తుకే, కోడిపుంజు పార్టీకే. ఆగండి.
చూసావే చింతామణి, చిట్టమ్మ అన్నంత పని చేసిందే. అవునన్నా, నాకు పోటీగా నీలాంబర్ని నిలబెడతానంది, అలాగే నిలబెట్టేసింది. కాంతమ్మ గారు చూసారా, మీ కోడలు గారు అన్నంత పని చేశారు. అవునరా పీరాజు, తను సరైన నిర్ణయమే తీసుకుంది. ఏం మాట్లాడుతున్నారండి? అవునరా, మనకి ప్రత్యర్థిగా నిలబడింది పరాయి వాళ్ళేం కాదుగా, స్వయానా నా కన్న కూతురే. నీ కూతురికి పోటీ ఇవ్వాలంటే నా కూతురే ప్రత్యర్థిగా నిలబడాలి. ఇప్పుడు అదే జరిగింది. ఓరి నాయనో, ఈ కాంతమ్మ కోపంతో ఊగిపోయింది అనుకుంటే కూతురికే సపోర్టింగ్ చేసేస్తుందేంటి? ఏటంటుంది నాన్న? ఇంకేటంటదే, నీకు ప్రత్యర్థిగా ఆవిడ గారి కూతురు నిలబడమే కరెక్ట్ అంటుంది. చెండాలపుది. గట్టిగా అరవ మాకే, జనాలు విన్నారంటే సావు కొట్టేయగలరు. దున్నపోతు గుర్తుకే, కోడిపుంజు పార్టీకే, దున్నపోతు గుర్తుకే, కోడిపుంజు పార్టీకే, ఎమ్మెల్యే అభ్యర్థి నీలాంబరి గారికి గుర్తుకే. శభాష్ నీలాంబరి, నా పరువు నిలబెట్టావు, నా కూతురు అనిపించుకున్నావు. జరిగే ఎన్నికల్లో నువ్వు గెలిచినా నాకు ఆనందమే, చింతామణి గెలిచినా నాకు ఆనందమే. అదేటి కాంతమత్త, అంతకు ముందేమో ఎవరు ఓడిపోయినా నాకు బాధే అన్నావో, ఇప్పుడు ఎవరు గెలిచినా ఆనందం అంటున్నావేటే? అప్పుడు చింతామణి ఓడిపోతే బాధపడేదాన్ని, ఇప్పుడు నా కూతురు ఓడిపోతే బాధపడతాను. ఎందుకంటే చింతామణి ఎప్పటికీ నా కూతురు కాలేదు కదా. విన్నావే కాంతమ్మ మాటలు? ఎప్పటికీ నువ్వు దాని కూతురు కాలేవంట. వింటున్నాను నాన్న. నేను ఎమ్మెల్యే అవ్వని అప్పుడు తేలుస్తాను దీని సంగతి. వదనా, నేను ఎమ్మెల్యేని కాకపోయినా నా కూతురు ఎమ్మెల్యే కాబోతుంది. అంతకన్నా సంతోషం నాకే ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవాలి. నా పరువు, పేరు ప్రతిష్టల్ని నిలబెట్టాలి. చూసారా కోడిపుంజి కార్యకర్తలారా, కాంతమ్మ గారు మన వైపు నుంచి దున్నపోతు పార్టీ వైపు షిఫ్టింగ్ అయిపోయారు. నర్మై, ప్రతిపక్షంలో ఉంది తన కూతురైనా పలకరించడానికి వచ్చింది. అది మా కాంతమత్త సంస్కారం. అవునవును, పర్సనల్ రిలేషన్ వేరు, పార్టీ సిద్ధాంతాలు వేరు. మా అమ్మ మా అక్క దగ్గరకు వచ్చింది కేవలం కన్నతల్లిగా పలకరించడానికి మాత్రమే, అంతేగాని రాజకీయంగా లాలూచీలు పడ్డానికి కాదు. బా 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 బా. ఆహా, అంత ప్రేమే ఉంటే ఎమ్మెల్యేగా నన్నెందుకు నిలబెట్టడం? వాళ్ళ కూతుర్నే నిలబెట్టుండేది కదా. నోర్మోయ్, నా కూతురు ఒప్పుకోదన్న ఒకే ఒక్క కారణంతో నిన్న ఎమ్మెల్యేగా నిలబెట్టాను. కానీ నా కూతురు ఒప్పుకొనుంటే ఆ రోజే అదే పార్టీ తరపున నా కూతుర్ని ఎమ్మెల్యేగా నిలబెట్టేదాన్ని. బా అమ్మా, నన్ను అభినందించినందుకు చాలా థ్యాంక్స్. నీ ఆశీర్వాదాలు నాకెప్పటికీ ఉంటాయి. కాకపోతే నువ్వు వేరే పార్టీలో ఉంటూ మా పార్టీ వైపు రావడం ఎవరికీ మంచిది కాదు. నువ్వు నీ పార్టీలోనే ఉండు.
రామ్మా.